హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్ఎస్కే అగైన్. సో ఈరోజు మన ఇది ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఇది యూఎస్డి క్యాడ్ అనేది పొటెన్షియల్ సెల్ ఆపర్చునిటీ కనిపిస్తుందండి. సో ఇక్కడ నేను ఒక ఇది సెల్ పొజిషన్ తీసుకున్నాను. ఇక్కడ ఒక సెల్ పొజిషన్ ఎందుకు తీసుకున్నాను అంటే, సో ఇది నిన్నటి నుంచి ఇక్కడ ఇది రెసిస్టెన్స్ జోన్ని క్రియేట్ చేసిందండి. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్ని టచెస్ అంటే ఇక్కడ 3 టచెస్ అయింది. 1 టచ్, 2 టచ్, ఓకే, ఇక్కడ వచ్చేసి 3 టచ్, ఓకే. సో ఇక్కడ చాలా పెద్ద రెసిస్టెన్స్ జోన్ని క్రియేట్ చేసింది నిన్న. సో అక్కడ నుంచి డ్రాపింగ్ కూడా ఎక్కువ లేదు. సో అందుకోసం ఏంటంటే ఈరోజు ఏషియన్లో కూడా అటే సైడ్ బయర్స్ అందరినీ ట్రాప్ చేసింది. సో అక్కడ నుంచి ఫాల్ డౌన్ అయింది. సో ఇందులో నాకు ఒక పొటెన్షియల్ సెల్ ఆపర్చునిటీ కనిపించింది. అందుకని నేను ఇక్కడ ఒక సెల్ పొజిషన్ తీసుకున్నాను. సో ఎక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అంటే మనకి కిందకి ఎక్కడ వరకు పడిపోయే ఛాన్స్ ఉందండి. ఇక్కడ వరకు అండి. ఎంత ప్రైస్ వచ్చేసి 34,633 వరకు, అంటే ఆల్మోస్ట్ ఎన్ని పిప్స్ అండి. సో ఇది ఆల్మోస్ట్ చూసుకుంటే మనము ఆల్మోస్ట్ ఒక 30 పిప్స్ ఇది ఈ కిందికి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఇక్కడ ఎర్లీ ఎంట్రీ తీసుకున్నాను నేను. సో ఎందుకంటే ఇంకా ఇక్కడ వరకు వచ్చి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది అన్నమాట. ఇవి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ వరకు. సో ఇక్కడ మాత్రం నిన్నకైతే ఒక ఎంట్రీ తీసుకున్నాను, ఎర్లీ ఎంట్రీ తీసుకున్నాను. ఒకవేళ కనుక మళ్ళీ అదే రెసిస్టెన్స్ జోన్కి మళ్ళీ వచ్చిన ఇంకో పొజిషన్ ఎంటర్ అవుతాను. సో ఇదే అండి. సో ఈరోజు వచ్చేసి యూఎస్డి క్యాడ్లో ప్రీ మార్కెట్ అనాలిసిస్లో నాకు ఇది పొటెన్షియల్ సెల్ ఆపర్చునిటీ నాకు అనిపించింది. సో దీని యొక్క రిజల్ట్ అనేది నేను డే ఎండ్లో నా యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఇంకా అదేవిధంగా నిన్న మనము ఇది యూఎస్డిను మన స్విస్ ఫ్రాంక్ కూడా పెట్టామండి. అది కూడా 100% సక్సెస్ఫుల్ అయిపోయింది మనకు. సో లెట్స్ సీ అండి.